హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు థంబ్నెయిల్ చూసి గెస్ చేసి ఉంటారు దట్ పిల్లో పీరియడ్ కేర్ అనేది చేస్తున్నానని. సో ఈ వ్లాగ్ వచ్చేసి అదే, అండ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ పెట్ పేరెంట్స్. అండ్ నేను ఇక్కడ చూపిస్తుంది రీయూజబుల్ శానిటరీ డైపర్ ఫర్ డాగ్స్. సో అది నేను అమెజాన్లో తీసుకున్నా, అండ్ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను చూడండి. సో దానికి ఒక హోల్ కూడా ఇస్తారు దాన్ని టెయిల్ వెళ్ళడానికి, అండ్ ఇలా సెక్యూర్ చేసేసేయాలి. సో అండ్ ఆల్సో ఇది రీయూజబుల్, లైక్ వాష్ చేసి కూడా వేసేసుకోవచ్చు. అండ్ చూడండి, అండ్ ఏ ఇరిటేషన్ ఉండదు, బ్రీదబుల్ కూడా. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మేము దాని పీరియడ్స్ అప్పుడు ఏం చేస్తాం అనేది చెప్తాను. సో ఎవరికైతే శానిటరీ ప్యాడ్స్ లేవు అంటే రీయూజబుల్వి అంటే మీరు ఇలా క్లాత్ వేసుకొని మీ వైట్ ఏమంటారు ఆ రోజు లైక్ దీనికి 9 days అవుతుందండి పీరియడ్. సో 12 days, 9 to 12 days. సో మేము ఏం చేస్తామంటే దాన్ని ఇది లేనప్పుడు మేము క్లోత్ వేసేస్తాము మన ఫర్నిచర్, లైక్ మన బెడ్స్, సోఫాస్ అన్నీ పాడవకుండా. అండ్ దాని ఫుడ్ కేర్ ఏం లేదండి, నార్మల్ ఫుడ్డే, ఏమీ స్పెషల్గా తీసుకునేది ఏం లేదు. అండ్ మేము దాన్ని ఇంట్లో ఉన్నంతసేపు దానికి అది వేసేస్తాము. అండ్ నైట్స్ ఏమో మేము ఏం చేస్తామంటే అది ఓపెన్ చేసేసి కేజ్లో వేసేస్తాము, కేజ్లో పడుకుంటుంది. అండ్ టు బీ ఫ్రాంక్, డాగ్స్ అదే క్లీన్గా ఉంచుకుంటుంది దాని ప్రైవేట్ ఏరియాని. సో మనం ఏం చేసే పని లేదు, బట్ స్టిల్ కొంచెం ఉంటుందండి, లైక్ అది ఇంట్లో నడుస్తున్నప్పుడల్లా మనకి కొంచెం బ్లడ్ మార్క్స్ అనేది అలా కనిపిస్తూ ఉంటాయి. బికాజ్ మనం అంటే హ్యూమన్ బీయింగ్స్, మనకి తెలుసు వేసుకోవడము, మనమే వేసేసుకుంటాం. కానీ అవి డాగ్స్ కదా, సో వాటికి తెలియదు కదా, మనమే వేయాలి. సో అవి వేసుకున్నప్పుడు అవి అటు ఇటు తిరిగినప్పుడల్లా దాని పీరియడ్ డ్రాప్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో దానికోసమని మేము నిజానికి వేస్తున్నాము. అండ్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ ఫర్ డాగ్స్ టు లిక్ దేర్ ఓన్ బ్లడ్ అండ్ కీప్ దేర్ ప్రైవేట్ పార్ట్స్ హైజీన్. సో అది మనం ఏం చేసే పని లేదు. అండ్ మా పిల్లో దాని పీరియడ్ టైంలో ఎలా ఉంటుందంటే మూడీగా, అంత త్వరగా తినదు. సో బాగా ఆకలి వేసినప్పుడే తప్ప తినదు. ఇంకా ఎప్పుడు చూసినా ఇంకా పడుకోవడం. అండ్ మేము ఓన్లీ వాకింగ్స్కి వెళ్ళినప్పుడే దాన్ని తీసేస్తాం, మీ రెస్ట్ ఆఫ్ ద టైం వేసేస్తాము. అండ్ ఫస్ట్ బాగా లైక్ ఓవర్ఫ్లో ఏం అవ్వదు కానీ, బట్ చాలా మూడీగా ఇంతే పడుకోవడము అలా చేస్తూ ఉంటుంది. అండ్ పాపం చాలా అనీజీగా కూడా ఉంటుంది. అండ్ తెలీదు లైక్ దానికి అసలు పెయిన్ వస్తుందో లేదో అనేది కూడా తెలియదండి. అండ్ మీరు ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వండి అండి, లైక్ దానికి బాగా లిక్విడ్స్ ఇవ్వాలి. బికాజ్ తను బాగా బ్లడ్ లాస్ అనేది అవుతుంది కదా. సో లిక్విడ్ అనేది చాలా ఇవ్వాలి మీరు, లైక్ వాటర్ అనేది బాగా పట్టాలి. అండ్ దానికి కూడా దాహం వేస్తుంది బాగానే. అండ్ యూజువలీ దాన్ని తిప్పేసి వచ్చాక ఇంకా ఏమంటారు, దానికి వాటర్ పోస్తాం కదా, మామూలుగా ఇది నార్మల్ వాటర్ తాగదు, మేము కోకోనట్ పోసి ఇస్తాము. సో కోకోనట్ ఆయిల్ చూడండి, అప్పుడు వచ్చి తాగుతుంది. మేము అప్పుడప్పుడు మనమే వెళ్ళి పట్టించాలండి తాగమని చెప్పి, బికాజ్ దానికి మరి స్టమక్ పెయిన్ వల్ల ఏమో అటు ఇటు అసలు కదలదు. అండ్ ఫుడ్ అనేది నార్మల్గానే పెడిగ్రీ పెట్టేసేయండి, దాన్ని నచ్చిన ఫుడ్ పెట్టండి. అండ్ మన హ్యూమన్ ఫుడ్ అయితే అస్సలు పెట్టకండి డాగ్స్కి. అండ్ ఇదేనండి పీరియడ్ కేర్ అంటే ఇంతే సింపుల్, ఏం లేదు. జస్ట్ డైపర్ వేసేసి దాన్ని నచ్చిన ఫుడ్ పెట్టేసి వాటర్ ఎక్కువ పట్టేయడమే. అండ్ దాన్ని ఏం డిస్టర్బ్ చేయకండి. అండ్ ఆల్సో ఆడుకోవట్లేదు లేకపోతే యాక్టివ్గా లేదని మాత్రం భయపడకండి, పీరియడ్స్లో అంతే ఉంటుంది. అండ్ ఇది 9 to 12 days ప్రాసెస్. సో దట్స్ ఫైన్. దానికి ఆడుకోవాలనిపిస్తే లేకపోతే యాక్టివ్గా ఉండాలనిపిస్తే అదే బయటకు వస్తుంది. అండ్ అండ్ చెప్పా కదా, నైట్ ఇలా కేజ్లో వేసేసి పడుకోబెట్టేస్తాను నేనైతే, దానికి కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పి. అండ్ దాన్ని స్టమక్ దగ్గర పట్టుకోవడము లేకపోతే దానికి ఇబ్బంది అయ్యే పనులు అయితే ఏది చేయకండి. సో మీకు మా పిల్లో పీరియడ్ కేర్ అనేది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.